నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వివేక జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలపై విద్యార్థులతో అవగాహన ర్యాలీ. ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంను స్పోర్ట్స్ అథారిటీయే నిర్వహించాలి. స్టేడియం సభ్యుల డిమాండ్. ఎమర్జెన్సీ విధించి బుధవారం నాటికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో పలు కార్యక్రమాలు. ప్రతి రైతు విత్తనాల కొనుగోలులో జాగ్రత్తగా ఉండాలని సూచించిన తెనాలి మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు. జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివేక జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. వన్ టౌన్ సిఐ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి డైమండ్ టీ స్టాల్ వరకు విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించి మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలను వివరించారు. మాదక ద్రవ్య రహితంగా సమాజాన్ని తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనదని, ప్రజలను ప్రధాన భాగస్వాములను చేసే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు సిఐ మల్లికార్జునరావు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా దూరంగా ఉండాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ, పోలీస్ సిబ్బంది మరియు వివేక జూనియర్ కాలేజ్ ఏవో మురళి, రాంబాబు, బాబురావు, నవీన్, నాజరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మా గుంటూరు జిల్లా ఎస్పీ గారి శ్రీ సతీష్ కుమార్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ డ్రగ్స్ అవగాహన మీద గంజాయి, కొకైన్, ఓపియం ఇటువంటి మాదక ద్రవ్యాలు వాడకూడదు సమాజంలో అనేది అవగాహన తీసుకురావడం కోసం ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ వివేక స్కూల్, వివేక కాలేజ్ పిల్లలు, అలాగే యాజమాన్యం, మా పోలీసు వారి తరఫున వన్ టౌన్ పోలీసు వారు, తెనాలి డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరుగుతూ ఉంది. ఈ ర్యాలీ ముఖ్యంగా డ్రగ్స్ వాడే వాళ్ళకి, అలాగే ఎవరైతే వాడాలని అనుకుంటూ ఉన్నారో ఈ గంజాయి కానీ ఇటువంటి మాదక ద్రవ్యాలు వాడాలని అనుకుంటూ ఉన్నారో అటువంటిది తగదు, వాడడం అనేది నిషేధం. మరోవరు వాడేవాళ్ళ మీద, అమ్మేవాళ్ళ మీద, ట్రాన్స్పోర్టర్స్ మీద, అందరి మీద కూడా ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళ మీద కూడా కేసులు అవుతాయి. కాబట్టి దీన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. గాంజాయికి దూరంగా ఉండండి. డ్రగ్స్ వద్దు, జీవితం ముద్దు అనే దాని మీద అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ప్రతి రైతు విత్తనాల కొనుగోలులో జాగ్రత్తగా ఉండాలని తెనాలి మండల వ్యవసాయ అధికారి సుధీర్ బాబు తెలిపారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందు నాణ్యత ప్రమాణాలు తెలుసుకోవాలని అన్నారు. రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు వాడాలని సూచించారు. పచ్చిరొట్ట ఎరువుల వాడకంతో మంచి దిగుబడి వస్తుందన్నారు. నా పేరు కె సుధీర్ బాబు. నేను తెనాలి మండలానికి మండల వ్యవసాయ అధికారిగా కారంచేరి మండలం నుంచి తెనాలి మండలానికి బదిలీపై రావడం జరిగింది. రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు వెద పద్ధతిలో వరి సాగు చేయటం జరుగుతుంది. అందరూ కూడా రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు విత్తనాలు ఏదైతే మీరు తీసుకుంటున్నారో అందరూ కూడా ఖచ్చితంగా విత్తనాలు కొనేటప్పుడు వారు రసీదు అడిగి తీసుకున్న వాళ్ళను ప్రైవేటు కొనుగోలు చేసినా కానీ, లేకపోతే ఎక్కడైనా మీరు బయట మండలం దాటి కొనుగోలు చేసిన ఎక్కడైనా సరే మీ రైతు సోదరులందరూ కూడా ఆ యొక్క రసీదు తీసుకోవాలను. అదేవిధంగా బ్యాగ్కి ట్యాగ్ ఉంటుంది, మాయిశ్చర్ కన్నా అలాంటికి సంబంధించి ఆ ట్యాగ్ కూడా మీరు భద్రపరుచుకున్నట్లయితే మనకి ఫర్దర్గా ఏదైనా ఉన్నా కానీ దాని మీద తీసుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఆ పంటకాలం పూర్తయ్యే వరకు ఖచ్చితంగా విత్తనాల విషయంలో ఈ జాగ్రత్త పాటించవలసిందని రైతు సోదరులందరూ కూడా తెలియజేస్తున్నారండి. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మనకి వెద పద్ధతి సాగు చేసినప్పుడు మనకి ముందుగానే ఏంటంటే 48 అవర్స్తోనే మనకి 48 గంటల్లోనే ఏదైతే ప్రీ ఎమర్జెన్సీ ముందు ఏదైతే ఉందో అది అందరూ కూడా రైతు సోదరులందరూ కూడా చేసుకోవాలని తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఎక్కువ విత్తనాలు పెట్టుకోకుండా
ఏదైతే రికమెండేషన్స్ డోస్ ఉందో దాని ప్రకారమే అందరూ కూడా గత పద్ధతిలో వరుసలు చేసుకోవాల్సింది తెలియజేస్తాను. ఎమర్జెన్సీ డేను విధించి నేటికి 50 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ డే యొక్క పరిణామాలపై సదస్సు నిర్వహించారు. 1975వ సంవత్సరంలో 21 నెలల పాటు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ దేశంలో ఎమర్జెన్సీ డేను విధించి నేటికి 50 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా తెనాలి పట్టణంలోని విఎస్ఆర్ కళాశాల ఎదురుగా తెనాలి బండు మీద ఉన్న తమిరిస రామాచార్యులు విగ్రహానికి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కలిసి విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఆ తదుపరి తెనాలి ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా కాలేజ్ నందు తెనాలి అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవనాయుడు అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా గుంటూరు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యురాలు స్వరూపారాణి, ముఖ్య వక్తలుగా గుంటూరు జిల్లా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి తమిరిస అనంతాచార్యులు మరియు కళాశాల ప్రిన్సిపల్, విద్యార్థులకు మరియు వచ్చిన సభ్యులకు నాటి ఎమర్జెన్సీ డే యొక్క పరిణామాల గురించి, నేటి విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయాల గురించి సవివరంగా వివరించారు. చీకటి రోజులు అన్నమాట. ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా పిల్లలకు తెలియజేయాలి అని చెప్పి కాలేజీ స్టూడెంట్స్తో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎమర్జెన్సీ రోజుల్లో ఇందిరాగాంధీ గారు దేశంలో ఉండే ప్రతిపక్ష నాయకులందరినీ కూడా 1975 కరెక్ట్గా 50 సంవత్సరాలు అన్నమాట. ఈ 50 సంవత్సరాలకు ముందు దేశంలో ఉండే ప్రతిపక్ష నాయకులందరినీ కూడా జైల్లో పెట్టి చిత్రహింసలు చేసింది. అలాగే జయప్రకాష్ నారాయణ గారు కానివ్వండి, అట్లపేరే వాజ్పేయి గారు కానివ్వండి, ఎల్కే అద్వానీ గారు కానివ్వండి, వెంకయ్యనాయుడు గారు కానివ్వండి, అలాగే మన గుంటూరు జిల్లాలో టి రామాచార్యులు గారు, అలాగే గుంటూరులో ఉన్నటువంటి చూపూడి యజ్ఞనారాయణ గారిని ఈ ఎమర్జెన్సీ సందర్భంగా వీళ్ళని చిత్రహింసలు పెట్టి నానాకు ఇబ్బందులు పెట్టిందనమాట. ప్రతిపక్ష నాయకుడు అనేవాడు ఉండకూడదు, మేము చెప్పినట్టే వినాలి అందరూ అని ఇందిరాగాంధీ గారు చాలా ఇబ్బంది పెట్టిందనమాట. ఆ యొక్క వాళ్ళు పడ్డ బాధలు, వాళ్ళు పడినటువంటి కష్టాలను ఈ విద్యార్థులకు తెలియజేయడానికే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొల్లిపురం మండల ప్రెసిడెంట్ మండ్రు మురళి, తెనాలి రూరల్ మండల ప్రెసిడెంట్ కడియాల నందకిషోర్, తెనాలి 2వ పట్టణం ఇన్ఛార్జ్ సిక్కా రవీంద్ర, తెనాలి 3వ పట్టణ మండల ప్రెసిడెంట్ ఎర్రంరాజు సందీప్ రాజు మరియు బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యురాలు బిట్రా కనకదుర్గ, సీనియర్ నాయకులు అన్నవరపు వేణు, మాజీ పట్టణ అధ్యక్షులు అడప సంపత్రాయుడు మరియు అడిసిమల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అమావాస్య మరి ఈరోజు బ్లాక్ డే, ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలైన సందర్భంగా అమావాస్య కూడా ఈరోజు కలిసి వచ్చింది. కాబట్టి మన ఇంతకుముందు జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్టు ఎంతోమంది నాయకుల్ని మరి వెంకయ్యనాయుడు గారు కానీ, అద్వానీ గారు కానీ, మరి మన జిల్లాలో ముఖ్యంగా మన తెనాల్లో మరి మన గురువుగారు అయినటువంటి రామాచార్యులు గారిని 19 నెలలు జైల్లో పెట్టి మరి వారి కూతురు వివాహం కుదిరినప్పటికీ కూడా ఆయనకి కొద్ది రోజులు 4-5 రోజులు మాత్రం వివాహానికి వచ్చే విధంగా పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు వారి బావగారు చెప్తున్నారు, ఎట్లా మీరు అక్కడ ఉంటే ఇక్కడ కుటుంబం గురించి ఎవరు ఆలోచిస్తారు అంటే, మీ అందరూ ఉన్నారు కదా, నేను దేశం కోసం నేను జైల్లో ఉన్నాను కాబట్టి మీరందరూ నా కుటుంబాన్ని చూసుకోండి అని చెప్పి ఆ రోజు ఆయన అంటం జరిగిందని మన పెద్దలు చెప్తున్నారు. ఆ విధంగా దేశ సేవ కోసం, దేశం కోసం ఎమర్జెన్సీలో మరి జైల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఈరోజు మనం ఒకసారి గుర్తు చేసుకుని, ఈ ఇందిరాగాంధీ పాలన ఏదైతే ఉందో మరి ఆ రోజు తన ఎన్నిక చెల్లదని చెప్పి ఆమె అలహాబాద్ కోర్టు ఏదైతే ఇచ్చిందో దానికి నిరంకుశత్వంగా ప్రజాస్వామ్యం విరుద్ధంగా ఆ రోజు అర్ధరాత్రి ఎమర్జెన్సీ విధించడం. బుధవారం జరిగిన వైఎస్ షర్మిల గుంటూరు పర్యటనకు తెనాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలి వెళ్లారు. తెనాలి నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో మారిస్పేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. గుంటూరు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి చేపట్టవలసిన కార్యక్రమాలపై వైఎస్ షర్మిల నిర్వహించనున్న సమీక్ష సమావేశానికి తరలి వెళ్తున్నట్లు డాక్టర్ చందు సాంబశివుడు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైన శ్రీ శర్మిలారెడ్డి గారు జిల్లా, మన గుంటూరు జిల్లా పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, దాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ శరణ్యం,
ఇప్పుడు 2 ప్రాంతీయ పార్టీల కంటే కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుందని అందరూ అనుకుంటున్నారు. దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎలాగ కార్యకర్తల్లోకి తీసుకెళ్ళటం, ప్రతి ఊరిలోకి ప్రతి ఇంటింటికి తీసుకెళ్తానికి సంబంధించి సమీక్ష సమావేశం జరుపుతున్నారు. దానికోసం మన తెనాలి నియోజకవర్గం నుంచి మేమందరం బయలుదేరి వెళ్తున్నాము. ఇక్కడ ప్రజలు కూడా మీరు కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశాలు కానీ మిగతా కానీ పార్టీ పాలసీలు కానీ ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా అందరూ కోరుతున్నాం. నమస్కారం. జై హింద్. టెండర్ విధానాన్ని రద్దు చేసి పట్టణ అమరావతి కాలనీలోని ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంను స్పోర్ట్స్ అథారిటీయే నిర్వహించాలని ఇండోర్ స్టేడియం సభ్యులు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి డిమాండ్ చేశారు. తెనాలి ప్రాంత వాసులకు క్రీడాకారులకు ఎంతో ఉపయుక్తంగా ఉండేలా నిర్మించిన ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి వ్యాపార కేంద్రంగా మార్చాలని చూస్తున్న స్పోర్ట్స్ అథారిటీ విధానాన్ని స్టేడియం సభ్యులు వ్యతిరేకించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని తిరిగి స్పోర్ట్స్ అథారిటీ చేయవద్దంటూ వీరవల్లి మురళి హితవు పలికారు. ఇండోర్ స్టేడియంను వినియోగించుకునే ప్రతి ఒక్కరికి నామినల్ ఫీజు తీసుకోవటం తప్పులేదని, అయితే 500 ఉన్న ఫీజుని 700 చేయడం, 700 ఉన్న ఫీజుని ప్రైవేట్ వ్యక్తుల్లోకి మార్చి 1500 చేయడం జరిగిందని, దీనివల్ల ఇబ్బందులు పడ్డామని చెప్పారు. అలాగే ఇండోర్ స్టేడియంలో మెయింటెనెన్స్ నిర్వహణ సరిగా లేకపోవడంతో మ్యాట్లు దెబ్బతిన్నాయని, వుడెన్ కోర్టు చెదలు పట్టే పరిస్థితి వచ్చిందని వీరవల్లి మురళి చెప్పారు. శాప్ ఆధ్వర్యంలోనే ఇండోర్ స్టేడియం నిర్వహణ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇండోర్ స్టేడియంలో సభ్యత్వం ఉన్న సభ్యులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఇండోర్ స్టేడియాన్ని ప్రైవేటు వ్యక్తులకి లీజుకి ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇచ్చారో, గతంలో స్పోర్ట్స్ అథారిటీ కింద ఉన్నప్పుడు కరెంటు బిల్లు కానివ్వండి, మినిమం మెయింటెనెన్స్కి గతంలో 500 తీసుకునేవాళ్ళు. దాని తర్వాత కరెంటు బిల్లులు కొంచెం పెరిగినాయి అని చెప్పేసి అని దాన్ని 700 చేశారు. ఏదైతే లీజుకి ఇవ్వటం ప్రైవేట్ వ్యక్తులకు ఏదైతే లీజుకి ఇచ్చారో, లీజుకి ఇచ్చిన తర్వాత ఒకేసారి మేము ఎక్కువ పెట్టి పాట పాడుకున్నాము, మాకు గిట్టుబాటు కాదని చెప్పేసి 1500 చేశారు. 1500 చేస్తే మేమందరం గొడవ చేసాం ఆ రోజు. ఇది మీ వ్యాపారానికి కోసం కాదు, అసలు మిమ్మల్ని ఎవరేమన్నారు టెండరు, మీ ఇష్టం వచ్చిన టెండర్లు వేసి ఇక్కడ ఏదైతే క్రీడాకారులుగా ఈ స్టేడియానికి రెగ్యులర్గా వస్తున్నారో వాళ్ళందరి నుంచి ఈ విధంగా ఫీజులు వసూలు చేస్తే మేము ఒప్పుకునేది లేదు. 11 సంవత్సరాల క్రితం ఈ స్టేడియం ఓపెన్ చేసేటప్పుడు 5000 రూపాయలు అందరి దగ్గర కూడా డిపాజిట్లు తీసుకున్నారు. దాదాపు 200 మంది దగ్గర నుంచి 5000 డిపాజిట్ తీసుకొని మెంబర్షిప్ ఇచ్చారు. ఇవాళ మీరు కాంట్రాక్ట్ తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తే కుదరదని చెప్పి ఆ రోజు మేము అందరం గొడవ చేస్తే దాన్ని 1200 చేశారు. స్టేడియంలో ఏ చిన్న మరమ్మతులు వచ్చినా ఇంకోటి వచ్చినా అదే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ కింద ఉన్నప్పుడు చిన్న చిన్న స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు మేము చెప్పినప్పుడు వెంటనే చేస్తూ ఉండేవాళ్ళు. ఏదైతే ఈ కాంట్రాక్టర్ కిందకు వచ్చిందో మినిమం పట్టించుకోవడం కూడా మానేశారు. ఎందుకంటే రేకులకు బెజ్జాలు పడిపోయి చిన్నపాటి వర్షానికే సింథటిక్ మ్యాట్లు దాదాపు ఆ రోజు 10 లక్షలు పెట్టి, ఆలపాటి రాజా గారు ఆ రోజు 10 లక్షలు పెట్టి సింథటిక్ మ్యాట్లు వేయించారు. కింద వుడెన్ కోర్టు లక్షలు ఖర్చు పెట్టి ఆ రోజు మనోహర్ గారు, గోగిన ఉనమ గారు వీళ్ళ సారథ్యంలో లక్షలు ఖర్చు పెట్టి ఆ రోజు వుడెన్ కోర్టు వేయించారు. ఏదైతే ఈ ప్రైవేట్ కింద వ్యక్తుల కిందకు వచ్చిన తర్వాత చిన్నపాటి వర్షానికే సింథటిక్ మ్యాటు పాడైపోతుంది. ఈ వుడెన్ కోర్టు అంతా కూడా చెదలబెట్టి పాడైపోతుంది. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ శాప్కు సంబంధించిన అధికారులు వాళ్ళు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి లీజుకి ఇచ్చే పని లేదు, ఇవాళ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పి కూడా చెప్పారు. మళ్ళీ 27వ తారీఖు ప్రైవేట్ వ్యక్తులు లీజ్ ఇవ్వడానికి టెండర్ పిలిచారు. మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం చక్కగా ఇద్దరు అధికారులను పెట్టుకొని ఈ శాప్కు సంబంధించిన వాళ్ళు ఇద్దరు పెట్టుకొని చక్కగా బ్రహ్మాండంగా నడపచ్చు స్టేడియం. శాప్ ఆధ్వర్యంలోనే ఈ స్టేడియం నిర్వహణ జరగాలి. లేదు తప్పని పరిస్థితుల్లో మీరు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈరోజు శాప్ ఆధ్వర్యంలో ఈ నెల 700 వసూలు చేశారు. అదే 700ని కంటిన్యూషన్ చేయాలి. స్టేడియంలో ఏ చిన్న మరమ్మతులు వచ్చినా సరే ఎవరైతే మీరు లీజుకి ఇస్తున్నారో వాళ్ళు చేస్తారా లేకపోతే శాప్ ఆధ్వర్యంలో చేస్తారా, ఏ చిన్నది వచ్చినా సరే తక్షణమే మరమ్మతులు చేయాలి. స్టేడియంలో ఏ చిన్న ఇబ్బందులు ఉన్నా సరే పట్టించుకోవాలి. ఇప్పుడు చిన్న విరామం.